ప్రత్యక్షం 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 దైవ కుమారుని ప్రత్యక్షం యేసునామధారునిగా ప్రత్యక్షం ఇమ్మానుయేలుగా ప్రత్యక్షం యేసునామధారునిగా ప్రత్యక్షం ఇమ్మానుయేలుగా ప్రత్యక్షం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం పొలములో దూత ప్రత్యక్షం కాపరులకు సువార్త ప్రత్యక్షం పొలములో దూత ప్రత్యక్షం కాపరులకు సువార్త ప్రత్యక్షం తొట్టిలో కొద్ది గుంటలతో శిశువును చూశారు లోకరక్షకుడు పుట్టాడని ప్రచురించారు తొట్టిలో కొద్ది గుంటలతో శిశువును చూశారు లోకరక్షకుడు పుట్టాడని ప్రచురించారు దేవగొర్రె పిల్ల స్తోత్రం పాపశాప పరిహార స్తోత్రం దేవగొర్రె పిల్ల స్తోత్రం పాపశాప పరిహార స్తోత్రం. మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అభివృద్ధి చెందుట. విశ్వాసి లేక దేవుని ప్రజలు, సంఘము, రక్షణ పొందిన ప్రజలు పలు అంశములలో, ఆత్మీయ అనుభవాలలో అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. మరి లోక సంబంధంగా మనము అభివృద్ధి కోరుతున్నాం, తప్పు కాదు. ఆరోగ్యంలో వృద్ధి కావాలి, ఆస్తులు వృద్ధి కావాలి, విద్యలో వృద్ధి చెందాలి. ఏమండి, పేరు ప్రఖ్యాతుల్లో కూడా లోకస్తులు అభివృద్ధి కోసం ప్రయాసపడుతుంటారు. కానీ ప్రభు బిడ్డలు దైవ సంబంధ విషయాల్లో అభివృద్ధిని కోరుకోవాలి. అందులో ఒకటి విశ్వాసములో అభివృద్ధి చెందడం. ఆనాడు శిష్యులు కూడా యేసైతే ఏమన్నారంటే, ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించుము అని అడిగారు. ఈ కడవరి దినాల్లో చెప్పాను కదా, అనేకులు విశ్వాసమును కోల్పోయి భ్రష్టులైపోతున్నటువంటి దినాలు. రాబోయే దినాలు పెద్ద పెద్ద భక్తులు కూడా పడిపోయారనే వార్త వింటే మీరేం ఆశ్చర్యపడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ యేసే చెప్పాడు, అనేకులు విశ్వాసం విడిచి దేవునికి దూరమయ్యే పరిస్థితులు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. అయితే నేను చెప్పే మాట, నీ విశ్వాసం నీవు ప్రభులో కాపాడుకో. నీ విశ్వాసం అంతే. కాబట్టి పిల్లరా, మనము ప్రవచించినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి విశ్వాసమును మనము కడవరకు మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. పౌలులా చెప్పాల, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు, మనల్ని అక్కడ నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును అంతే, నా కుటుంబము, నా సహవాసము అని చెప్పడంలే. ప్రతి ఒక్క విశ్వాసి పర్సనల్గా, వ్యక్తిగతంగా ప్రభువును కలుసుకోబోతున్నాడు. ఆ గుంపులో నీవు ఉండాలి, నేను ఉండాలి, మనమందరం ఉండాలి. కాబట్టి విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. యేసే అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనున. నోవహు దినాలన్నాడు, దేవుని మాటకు లోబడే వాళ్ళు తక్కువైపోయారు. లోతు దినాలన్నారు, పాపము బహుగా విస్తరించినటువంటి దినాల్లో ఉన్నాం. చాలా భయంకరంగా మాటలతో ఇక్కడ చెప్పే విషయాలు కావు. రెండవది, మనము క్రీస్తునందలి ప్రేమలో అభివృద్ధి చెందాలి.
దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే మనము దేవుని స్వరూపంలో చేయబడి రక్షించబడినటువంటి సహోదరుని కూడా ప్రేమించాలి. ప్రియులారా గమనించండి, 1 యోహాను పత్రికలో చాలా వివరాలు ఉన్నాయి, నేను మీకు చెప్పలేదు. ఒక దేవుని బిడ్డ యొక్క లక్షణం ఏంటంటే ప్రేమ కలిగి ఉండుట. బైబిల్ తేటగా చెప్తుంది, ప్రేమ లేనివాడు ఆయన వాడు కాలేడు. వారు దైవ సంబంధులు కారు. కయీను వంటి వారు దేవుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ప్రవేశించలేరు. చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఇస్తాడు అక్కడ. జార్జ్ వర్బర్ గారు, ఓఎం ఫౌండర్, ఆయన అడిగే ఒక గొప్ప ప్రశ్న మీకు అనేకసార్లు చెప్పాను. ఎవ్రీబడి నోస్ జాన్ 3:16. ప్రతి ఒక్కరికి యోహాను సువార్త 3:16 తెలుసు, కానీ ఎంతమందికి 1 యోహాను పత్రిక 3:16 తెలుసు? చాలామంది తెలియదు. 1 యోహాను 3:16 ఏమిటంటే, ప్రభు బిడ్డమైన మనము మన సహపాఠి సహోదరి కొరకు వీళ్ళది ఏం పెట్టాలంట? ప్రాణము పెట్ట బద్దులమైన. ఉందా? ఏడుంది అది? ఓవర్కైనా దేవుని బిడ్డ అయిపోయాను, స్తోత్రాలు చెప్పానంటే అయిపోయిందా? నేను చెప్తున్నాను, చాలామంది డూప్లికేట్గా తయారైపోయారు. నువ్వు ప్రభు బిడ్డమంటే ఓన్లీ కనబడవలసిన ముఖ్యమైన సూచన ఏంటంటే నీలో ప్రేమ అనేది కనబడాలి. ప్రేమ లేని పక్షంలో నువ్వే లెక్క చేసుకో. నేను మంచి ప్రీచర్ అండి కావచ్చుగాక, నేను చాలా ధనాన్ని దేవునికి ఇస్తానండి కావచ్చుగాక, అలాగే ఎంతైనా నువ్వు అందరికీ సహకారి కూడా ఉండొచ్చు కావచ్చుగాక, కానీ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడని అన్నాడు పౌలు 1 కొరింథీ 13 నేను ఎందుకు చెప్తున్నానంటే, దినాల్లో విశ్వాసులు ఏదేదో మర్మాలు అనుకుంటారు, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన సత్యాలు పక్కన పడేశారు, దెబ్బలు పడేశారండి. అవసరమైంది ఏంటో అది పట్టుకోవటం లేదు, అనవసరమైన వాటి వైపు పరుగులు తీస్తున్నారు, చాలా ప్రమాదాలు పడుతున్నారు. కాబట్టి కడవరి దినములలో అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. లాలెస్నెస్, అక్రమము, కుటుంబంలో అక్రమాలు, క్రమం లేదు, దేశంలో అక్రమం, రాష్ట్రంలో అక్రమాలు, ప్రభుత్వంలో అక్రమాలు, దేవుని సంఘం అని చెప్పబడే ప్రజల మధ్యలో కూడా అక్రమాలు విస్తరిస్తూ ఉన్నాయి. తీర్పు దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా అగ్నిలో పరీక్షిస్తున్నప్పుడు మన సత్తా ఏంటో బయటకు వస్తుంది. నా తలంపు ఏంటంటే, అంతవరకు వస్తే కూడా స్తోత్రమే. ఏది క్రీస్తు యొక్క న్యాయపీఠం మీద నిలబడే స్థానం వచ్చిందంటే యూఆర్ బ్లెస్డ్, ఎందుకంటే దేవుని రాజ్యంలో ఎంటర్ అయ్యే వ్యక్తిలో ఉండు. కానీ నా డౌట్ ఏంటంటే, ప్రియులారా, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించే సిద్ధపాటు నీకుందా? నేను సీరియస్ అడుగుతున్నాను. చాలామంది ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ 1 యోహాను పత్రిక అంతా చదవండి, మీకు అర్థమైపోద్ది సులభంగా, కష్టమైంది ఏం లేదు అందులో. చాలామంది దేవుని రాజ్యానికి నేను వెళుతున్నాను అనుకున్నారు, కానీ నో, జీవములో లేరు. వారు జీవములో లేరు, మరణంలో ఉన్నారని రాస్తాడు. అవి నేను చెప్పిన మాటలు కాదు, నేను రాసిన మాటలు కాదు, దైవ సేవకులు అపోస్తులు దైవాత్మ ద్వారా రాసినటువంటి మాటలు. అంతేకాదు, ఒకరినొకరు ప్రేమిస్తేనే మీరు నాకు శిష్యులని ప్రపంచం తెలుసుకుంటుంది. ప్రేమిస్తే తెలుసుకుంటుంది, కానీ దెబ్బలాడుకుంటా ఉంటే ఏమనుకుంటుంది లోకం? అరే వీళ్ళ అంటారు. ఈరోజు యూట్యూబ్లోకి పోతే టచ్ చేస్తే చాలు, అన్ని గొడవలే. ఈ సేవకుడు మీద ఆ సేవకుడు, ఆ సేవకుడు మీద ఈ సేవకుడు. లోకానికి ఏమి ఇస్తున్నా మెసేజ్? క్రైస్తవులు మేము, సేవకులు మేము, విశ్వాసులు మేము ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకుంటున్నామని మెసేజెస్ యూట్యూబ్లో పెట్టి వేల మందికి అందిస్తున్నాం. అది సేవ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ఉపయోగం అవి?
సమాజానికి మనం ఏమి తెలియపరుస్తున్నామంటే, బాబు మా స్థితిగతులు ఇలా ఉన్నాయిరా నాయనా, మాకంటే మీరే బెటరు అన్నట్టుగా మనం చెప్తున్నట్టుగా ఉంది నాకు తెలిస్తే. చాలా ప్రమాదకర దినాలు ఉన్నాం. అందుకే రోమన్ అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. దేవుని నామానికి దూషణ 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 మనల్ని బట్టే. మహిమ కలగాలి, కానీ దూషణ కలుగుతుంది పిల్లరా. కాబట్టి ప్రేమ చల్లారిపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే ప్రేమ దేవుని పట్ల ఉండాలి, పొరుగువారి మీద ఉండాలని మనం చూసాం. దేవుని ప్రేమించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రేమించడంలో రుజువులేంటి? దేవుని ప్రేమించడంలో రుజువులేంటి? మొదటిది, ఆయన ఆజ్ఞను మనము గైకొంటామంటాడు. ఏది? యోహాను సువార్తలో ఆ యొక్క 15వ అధ్యాయంలో ఆజ్ఞలు గైకొనాలి. ఓకేనా? పోయినసారి ఏం చెప్పాను? యోహాను 14:15లో ఉందండి విధేయత. ఇంకొకటి, ప్రభు యొక్క వాక్యమును ప్రేమించాలి. 119 కీర్తన 165 వచనం, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణము ఏదియో లేదు. అదే సమయంలో కీర్తన 1, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు, దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. సరే, చెప్పి వారమైంది కదా, ఈ వారమంతా బైబిల్ చదివారా? కనీసం 3 సార్లు 2 సార్లు ఒకసారి చదివారా? ఎవ్రీడే. ఈరోజు ఎంతమంది ఒక అధ్యాయం చదువుకొని దేవుని సన్నిధికి రాగలిగారు? దేవుని ప్రేమిస్తున్నాను అనడము సులభమే, కానీ ఆ ప్రేమకు రుజువు ఏంటంటే ప్రియులారా, ప్రేమకు రుజువులు కావాలి. ఊరికి నోటి మాటతో నువ్వంటే నాకు ప్రేమ ప్రభువా, అది ప్రభు ఇది ప్రభు, ఇవన్నీ వద్దు. ప్రభు అంటాడు, కమాన్, ఏది నీ ప్రేమ ఏదో క్రియాపూర్వకం చూపిస్తావా? చూపించు. అందులో ఒక భాగం ఏంటంటే, నేను చెప్పాను, బైబిల్ ఈజ్ ద లవ్ లెటర్ ఫ్రమ్ అవర్ గాడ్. పరిశుద్ధ గ్రంథము దేవుని వద్ద నుండి పంపబడినటువంటి ప్రేమ లేఖ. ఏ లేఖ ఇది? ప్రేమ లేఖ. లవర్సు ఒక లేఖ వచ్చిందంటే అది చిన్న లేఖని దాచిపెట్టుకుంటారు, మళ్ళీ చదువుతారు, ఆహా ఓహో ఆహా ఓహో ఆహా ఓహో ఆహా ఓహో, మర్చిపోతారు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా మనం ఉన్నామా? ప్రతి సందర్భంలో కూడా వాక్యమును జ్ఞాపకం చేసుకునే రీతిగా ఉండాలి. ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాక్యమే నీ గుండెలోకి రావాలి. సంభాషణలో కూడా వాక్యం చెప్పగలిగి ఉండాలి. నువ్వు సంభాషించే సంభాషణ కనీసం 1, 2, 3 లేఖన భాగాలు పంచుకోవాలి. గుండెల నిండా వాక్యం పెట్టుకోవాలి. గుండె నిండా వాక్యం అంటే వాక్యమే వస్తుంది. నీ హృదయము నిండి ఇండుటను బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ నోరు వాక్యమే మాట్లాడాలి. కాబట్టి పిల్లరా, వాక్యాన్ని ప్రేమించేవారు. రెండోది చెప్పాం, ఆయన యొక్క సన్నిధిని ప్రేమించాలి, సంఘాన్ని, సహవాసాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఒంటరిగా దేవుని సన్నిధి సహవాసం అనుభవిస్తూ సంఘముతో కలిసి సమాజ కుటుంబానికి ఎక్కువగా చేస్తూ ముందుకు సాగాలి కదా. ఇవి మీకు గుర్తుంటాయని కొంచెం ఉపోద్ఘాతంగా 2 మాటలు చెప్పా. ఈరోజు ప్రభు చిత్తం అయితే ఒక 2 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఏంటి 2 విషయాలంటే, ఇదే అంశం, హౌ టు ప్రూవ్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్. యేసయ్యా, నువ్వు నాకు ఎంతో ప్రేమని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, పాట పాడుతున్నాం. ప్రభు అంటాడు, ఓకే, యూ షుడ్ ప్రూవ్ ఇట్. నువ్వు దాన్ని రుజువు చేయగలవా? పాట పాడడం సులభమే, ప్రభుని ప్రేమించని చెప్పడం కూడా సులభమే, స్తుతించడం సులభమే. కానీ మన జీవితంలో ప్రాక్టికల్గా మనం మన ప్రేమను ప్రభు ఎడల రుజువు చేస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తల ప్రేమ తీసుకోండి. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా భర్త ఇలా అంటాడు, ఏమే నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా, అబ్బో ఇబ్బో చెప్తున్నాడు. కొంతమంది బాగా సంతోషంగా పడతారు భార్యలు.
డిసెంబర్ 31 అయిపోయింది, జనవరి 1 కూడా ఐ డియర్ డార్లింగ్ ఐ లవ్ యూ అని అనుకోండి. ఆవిడ చూస్తుంది, ఏంటి మళ్ళీ చెప్పు, ఐ లవ్ యూ నాన్న. లవ్ 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 అంటావరా నాయన, ఏ రోజు నాకు అంత చీర కొని పెట్టావా? ఊరికి అడుగుతున్నా, ఏ రోజైనా ఒక చీర కొని పెట్టావా? 10,000 వద్దులే, కనీసం ఒక 1000 రూపాయల చీర కొని పెట్టావు నాయన. ఐ లవ్ యూ డార్లింగ్. భార్య ఇంకేం అనలేక నోట్లో సార్లే నీ ప్రేమ అంటుంది. అందా ఏమా మీరు అనుకుంటారు అనుకోరా, ఊరికి అనుకుందాం, మీ వాళ్ళకి చెప్పలే, మనసు అనుకుంటారా? ఐ లవ్ యూ డార్లింగ్. ఎప్పుడైనా నన్ను ఆడ హోటల్ ఉంది, చిల్లకూర ఏం హోటల్ అదే, ఆసిక్ హోటల్ తీసుకుపోయి ఒక్క పూట బిర్యానీ పెట్టించాను, నాకు మటన్ బిర్యానీ. ఎప్పుడు వచ్చి కూడా ఏం చేశాడు, అకన్నా వదిలే, ఈరోజు నేను ఆసిక్ హోటల్ పోయాను, లేదా నెల్లూరులో బసాటో హోటల్ పోయాను, బాగా తిన్నాను అన్నవి. కానీ ఏ రోజైనా నన్ను కానీ నా బిడ్డ కానీ తీసుకుపోయి సంతోషంగా ఏమన్నా ఒక పూట అంత పెట్టించావా? ఏం ప్రేమ ఇది పిల్లరా? ఇవి వినేదానికి కొంచెం జోక్గా అనిపిస్తుంది, కానీ దేవునితో మనం అదే చేస్తున్నాం. వీఆర్ బిహేవింగ్ ఇన్ ద సేమ్ వే టువర్డ్స్ అవర్ గాడ్. వీ యూజ్డ్ టు సింగ్, లార్డ్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ప్రభువా నిన్ను ప్రేమిస్తూ పాట పాడుతున్నాం, కానీ దేవుని పట్ల, ఈ భర్తల భార్య పట్ల ప్రవర్తిస్తున్నాం, మనకు కూడా దేవుని పట్ల అలాగే ప్రవర్తిస్తాం చెప్పడంలో అనుమానం లేదు. లవ్ ఆన్ లిప్స్, ఇది పెదవుల మీద ప్రేమ, క్రియలో లేదు. ఎవడికి కావాలా ప్రేమ? ఎవడికి కావాలండి? ఒకవేళ మనుషులు నీ మాట విని కొంచెం నేనంటే చాలా ప్రేమ అంట ఈయనకి ఆమెకి అనుకోవచ్చునేమో, కానీ దేవుడి దగ్గరికి చెల్లుబాటు. ఎందుకంటే ప్రతి హృదయములో ఆయన పట్ల నీ ప్రేమ ఏ స్థాయిలో ఉందో దేవునికి బాగుగా తెలుసు. ఆయనకి మరుగైంది ఏది ఉందంటారా? చెప్పండి. లేదు. నువ్వు ఎంత ప్రేమతో పాడినట్టుగా అనిపించిన, ప్రేమని పాడినా, ప్రేమ స్తుతించిన ప్రభు నీ అనుదిన జీవితంలో నీ ప్రేమను గురించి తూక వేసినప్పుడు 0 లేదా 5%, 10%, 15%, 20%. దేవుడు ఇందులో నీ ప్రేమను 5%, 10%, 20% కోరుకోవడం. ఎంత కోరుతున్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. 100%. హల్లెలూయా. పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలము, అంటే పర్ఫెక్ట్గా 100%, 100% నీ ప్రేమను, నా ప్రేమను దేవాది దేవుడు కోరుతున్నాడు. ఏం ప్రభా నీకేం పని పట్టలేదా? మా ప్రేమ నీకు 100% కావాలా? మరి నీ ప్రేమ సంగతి అంటే ఏమంటాడు? అరే అబ్బాయి, నీ ఎడల నా ప్రేమ 100 కాదురా, 1000% కుమ్మరించాను. లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో ఎక్కడైనా కొదువు ఉందంటారు చెప్పండి? ఎక్కడైనా నిన్ను ప్రేమించడం, నన్ను ప్రేమించడం కొదువు ఉందా? లేదు. ఎందుకంటే టోటల్గా సంపూర్ణంగా నీ రక్షణ కోసం, నీ విమోచన కోసం, నిత్య శిక్ష నుండి తీర్పును తప్పించడం కోసం ఆయన సంపూర్ణంగా వెల చెల్లించాడని, మహిమ విడిచిపెట్టాడు, లోకంలో దరిద్రుడిగా జీవించాడు. సిలువకెక్కినప్పుడు టోటల్గా బాడీ అంతా కూడా నలగొట్టబడింది. ప్రతి రక్తపు బిందువు నీ కొరకై నా కొరకై చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఇది ప్రేమ. అందుకని ఎప్పుడు చెప్తాను, లవ్ డిమాండ్స్ లవ్. నేను ఒక మాట చెప్తాను, యేసయ్య కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. యేసయ్య కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. కొన్నిసార్లు మనం మనోళ్ళు భలే ప్రేమిస్తున్నాయి అనుకుంటాం. ప్రేమిస్తే ప్రేమించవచ్చు, కానీ యేసయ్య కంటే నీ సొంత బంధువులు కానీ, నీ సొంత బిడ్డలు కానీ, సొంత భర్త కానీ, సొంత భార్య కానీ, సంఘ సహవాసులు బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, సేవకులు కానీ, యేసయ్య కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించే వాళ్ళు లేరు. వాస్తవం అది. సో యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్స్ లవ్. చాలామంది బాధపడుతూ కుమిలిపోతుంది. ఒక వాక్యం విన్నాం ఆరాధనలు కదా. ఎందుకంటే మానవుల ప్రేమ కొరతగా ఉంది, కొదువుగా ఉంది, బాధపడుతుంటారు.
కానీ గమనించండి, దేవుని ప్రేమ కొదువైందా? ఆయన ప్రేమలో ఏమైనా తక్కువ కనబడుతుంది నీకు? ఏమీ లేదే. అందుకే 20:31 ఉంటాడు 3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. ఎటర్నల్ లవ్, అగాపే, అన్చేంజబుల్ లవ్, అన్కండిషనల్ లవ్, నిస్వార్థమైన, నిర్దోషమైన, స్థిరమైన ప్రేమ ఒక్క దేవుని ప్రేమదే. అందుకని కొన్నిసార్లు మన కుటుంబాలలో, కొన్నిసార్లు సంఘ సహవాసాల్లో కూడా, లేక నువ్వు ఎక్కువగా ప్రేమించే వారి ద్వారా కావచ్చు, కొన్ని పరిస్థితులు షేక్ అవుతాయి. ఎందుకంటే నువ్వు దీనులవై ప్రభు పాదలు, ప్రభువా ఈ ప్రేమ నమ్ముకున్నందుకు నన్ను క్షమించు నాయన, ఈ వ్యక్తుల ప్రేమ నేను నమ్ముకున్న నన్ను క్షమించు, నేను ఇదే ప్రేమ గొప్ప అనుకున్నాను, కానీ నాకు అర్థమైంది ఇదంతా కూడా అల్పమైన ప్రేమ, అశాశ్వత ప్రేమ, కొన్నిసార్లు చెప్పాలంటే బూటకపు ప్రేమ. ఏం ప్రేమ అదే? బూటక ప్రేమ. స్వార్థముతో నా దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని చూపించే ప్రేమే తప్ప నిస్వార్థ ప్రేమ కాదు. నీ ప్రేమ అలాంటిది కాదు నాయన. ప్రతిఫలాపేక్ష లేకుండా, ఇంకేదో నా దగ్గర కోరుకోకుండా నువ్వు నన్ను ప్రేమించావు, ప్రేమిస్తూ ఉన్నావు, ప్రేమించబోతున్నావు అంటిల్ మై లాస్ట్ బ్రెత్, నా చివరి శ్వాస వరకు. ఇంత ప్రేమ కంటే లోకంలో ఇంకేం కావాలి చెప్పండి మనకి. కాబట్టి పిల్లరా, మనము ప్రభువును ప్రేమించే వారుగా ఉన్నాము. ప్రభువును ప్రేమించే వ్యక్తి నేను అని చెప్పడానికి ఇంకొక సూచన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది విధేయత, రెండవది వాక్య ధ్యానం, మూడవది సహవాసం, నాలుగవది ఏంటంటే ఆదికాండం 22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను. శోధించడం కాదు, ఇది పరిశోధించుట. దేవునికి అన్నీ తెలుసు, కానీ మన జీవితంలో పరిశోధించబడినప్పుడు అసలు సంగతి బయటకు వస్తుంది. మన నిజస్వరూపం అనేది బయటకు వస్తుందన్నమాట. ఈ నిజస్వరూపం అబ్రహాములో ఏమైందో మనకు చెప్పడానికి మన బోధ కొరకు దేవుడు యొక్క పరిశోధన అనేది చేశాడు. మనందరికీ తెలుసు, ఇస్సాకు 100 ఏళ్ల వయసులో అబ్రహాము పుట్టినటువంటి, శారమ్మకు పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు కదా. యుక్త వయసుకు వచ్చిన తర్వాత దేవుడు అబ్రహామును ఎలా పరిశోధించాడు? దేని విషయంలో పరిశోధించాడంటే, అబ్రహాము, నేను నిన్ను అన్ని విషయంలో ఆశీర్వదించాను. అన్ని విషయాల్లో బైబిల్ మాట ఉంది, అన్ని విషయంలో అబ్రహాము ఆశించబడినవాడు. ఓకేనా? మరి ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి. నీ కన్న కుమారుడు ఇస్సాకున్నాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, దేన్ని ప్రేమిస్తున్నావు అని దేవుడు పరిశోధించడం మొదలుపెట్టాడు. దేవునికి కనబడిందంటే అబ్రహాముకి ఆస్తుల మీద ప్రేమ లేదండి. ఎందుకో తెలుసా? చెప్పండి. అబ్రహాంకి ఆస్తుల మీద ప్రేమ ఉందా? ఏమ్మా అంటే ఆస్తి ఉందా లేదా? ఉంది. బోళ్ళంత బంగారము, వెండి, పశువులు, పనివారు. ఒక రాజులాగా ఉన్నాడు అబ్రహాం, రాజే. కానీ అబ్రహామునకు ఇహ సంబంధమైన ఐశ్వర్యం మీద ప్రేమ లేదు. రుజువు ఏంటంటే ఆయన గుడారవాసి. చెప్పండి, ఎవరు? అబ్బా, మనకైతే ఎట్లుంటుందంటే ఒక 1 కోటి రూపాయలు వచ్చేసింది అనుకోండి, ఈ బిల్డింగ్ తీసి ఇంకొంచెం పెద్ద బిల్డింగ్ కడదాం, ఇంకొక అంతస్తు చేసుకుందాం, అక్కడ ప్లాట్స్ ఉన్నాయంట, రేటు పెరుగుద్ది, ఆడపోయి కొనుక్కుందాం,
లేకపోతే ఈ పొలం ఉందంట, మంచి పొలం, ఇది కొనుక్కుందామని మనము ఏం చేస్తామంటే ఆస్తు సంపాదిస్తాం, మంచి మంచి గృహాలు కట్టుకుంటాం. కానీ అబ్రహాం దగ్గరికి వెళదాం. అబ్రహాం గారు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నామండి, మీ రెసిడెన్స్ ఏంటి? ఇదిగో నా టెంట్, గుడారం. ఇదేందండి మీకు డబ్బు లేదా అంటే ఉంటాడు, అరే భలేవాళ్ళు, దేవుడు నాకు చాలా ఇచ్చాడండి. బిల్డింగ్ కట్టుకోవాలి ఎంతసేపు అండి, 10 అంతస్తుల మేడ కట్టుకోగలను. వై, ఎందుకు ఈ గుడార జీవితానికంటే ఒకటి అంటాడు, అయ్యా ఈ లోకం మనకు శాశ్వతమా అంటాడు. ఈ లోకం మనకు శాశ్వతమా? కాదు. రెండోది ఏంటంటే ఆయన విశ్వాస జీవితంలో ఎలా నడుచుకుంటాడంటే, నేను పరవాసిని, నేను యాత్రికుడను, కొంతకాలమే ఉంటాను. అందుకే ఈ టెంట్, ఈ గుడారము ఏం చూపిస్తుంటే నేను యాత్రికుడను, పరవాసిని అనే సత్యాన్ని చూపిస్తూ ఉంది. దేవుడు ఇశ్రాయేల్ కూడా గుడారంలో పండుగ కూడా పెట్టాడు. యాత్రా జీవితం గమనించడానికి ఒక అర్థమ గ్రహింపుగా. పిల్లలు నీకు బిల్డింగ్లు ఉన్నాయి, కొంతమంది నాకు లేవన్నా చిన్న గుడిసె, నో ప్రాబ్లం. బతికినంతకాలం ఏదో ఒకటి ఉండాలిగా, పైన నీడగాలి కాబట్టి గుడిసో, అది పెద్ద బిల్డింగో చిన్న బిల్డింగో పెంకుటిల్లు ఏదో ఒకటి. బైబిల్ చూస్తే లాజర్కి ఏముందండి? ఏమ్మా లాజర్కి ఉందా? నాకు తెలిసి లాజర్కు సొంత ఇల్లు కూడా లేదు. ఆ ధనవంతుడు వాకిన పడి బతుకుతున్నాడు. అక్కడేమి అతడు రొట్టె ముక్కలు ఏరుకుని తన ఇంటికి పోయి తినని లేదు. కుక్కలు నాకుతున్నాయి, కుక్కలే ఫ్రెండ్స్ అయిపోయినాయి లాజర్కి. బీదోడు పాపం, దరిద్రుడు. ఏమండి, చాలామంది ఈనాడు మాకు ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, నిరాశపడుతున్నారేమో. నిరాశపడబాకండి. అబ్రహామును మీ ముందు పెట్టుకోండి, ఆయన గుడారవాసి. ఇల్లు ఇస్తే మంచిదే, దేవుడికి స్తోత్రం. లేకపోయినా దేవునికి స్తోత్రం, అంతే. కానీ నాకు తెలిసి ప్రతి వారికి దేవుడు అంత నీడ ఇచ్చి ఉన్నాడు, అది చిన్న గుడిసినా కూడా. కాబట్టి దేవుడు చూసినప్పుడు అబ్రహాము యొక్క హృదయంలో ఆస్తుల మీద, ఐశ్వర్యం మీద ప్రేమ లేదండి, మనసు లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఉంటే ఎవరి మీద ఉంది ప్రేమ? ఇప్పుడు కలగక కన్నాడు ఇస్సాకుని కదా. ఇప్పుడు ఇంటర్వ్యూలో అబ్రహాం గారు, మీరు మీ ఇస్సాకును ప్రేమిస్తున్నారంటే భలేవాళ్ళే అండి. అదే మాట, అది చాలా ప్రేమిస్తుంది. ఎందుకంటే వాగ్దాన పుత్రుడు, నా ముసలి వయసులో పుట్టాడు, చెప్పాలంటే నా బిడ్డే నాకు సర్వస్వం అన్నట్టు కూడా మాట్లాడతాడు. అందుకనే దేవుడు మనకు తెలియపరచడానికి అబ్రహాము యొక్క ప్రేమ స్థాయి తన పట్ల ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక పరిశోధన ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటంటే ఆ రాత్రి అబ్రహాం పిలిచాడు, చిత్తం ప్రభు అన్నాడు. కుమారుడు అనగా నీవు ప్రేమించు అంటే దేవుడు తెలుసా? చెప్పండి. దేవునికి ఇస్సాకు మీద అబ్రాముకు చాలా ప్రేమను తెలుసా? తెలీదా? తెలుసు. కాబట్టి నువ్వు ప్రేమించు కుమారుడు అన్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆశ ఏంటంటే, అబ్రాం నాకు తెలుసయ్యా, నీ ప్రేమ నాడ ఎలా ఉందంటే నీ కుమారుడి మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువే. హల్లెలూయా. కానీ ఈ సాక్ష్యాన్ని ప్రపంచానికి చాటించాలి, ఈ సాక్ష్యాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలి, నీ ప్రేమ నా పట్ల ఎట్లుందో అది అని దేవుడు తన స్వగతం అనుకున్నాడు. ఇక్కడ చెప్పలే బలిగా. ఏ బలి అంటే అది చెప్పండి? దహన బలి. బూడిదైపోతాడు, కాల్ చేస్తారు. అంతా బూడిదైపోతే ఇంకేం చెప్పండి లాభం? కానీ అబ్రహాములో దేవుని పట్ల ప్రేమ ఉంది, అంతకు మించిన విశ్వాసము కూడా ఉంది. ఆ దృశ్యం మీరు ఈ అధ్యాయం చదివి ధ్యానం చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా బయలుదేరాడు, ఎట్లా ఇస్సాకును తీసుకుపోయాడు కట్టెలు మోపెట్టుకొని,
నిప్పు తీసుకొని వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏంటి? బలిపీఠం పెట్టడం ఏంటి? చివరికి దేవుడు ఆపడం ఏంటి? పొదలో చిక్కుకున్నటువంటి పొట్టేళ్ళు బలి అర్పించడం, ఇవన్నీ కూడా ఇందువల్ల నీవు నాకు భయపడేవాడు తెలుస్తుంది అంటాడు దేవుడు. ఇక్కడ మీకు గుర్తు చేసే ఒక చిన్న మాట ఏంటంటే, అబ్రహాము దేవుని చేత పరిశోధించబడినప్పుడు ఆ పరిశోధనలో సెంట్ మార్క్స్ వచ్చేసాయి. హల్లెలూయా. 100కి 100కి 100 మార్కులు వచ్చేసాయి. 100కి 100. ఎందుకని? భార్యతో చెప్పాలా, పనులతో చెప్పాలా, కనీసం కొడుకు ఇసాకుతో కూడా చెప్పాలా. దాన్ని అడిగాడు, తండ్రి అన్నీ ఉన్నాయి, వెర్ ఇస్ ద ల్యామ్? గొర్రెపిల్ల ఎక్కడా? బిడ్డ యెహోవా ఈరేరా, యెహోవాయే చూచుకున్నాను. సో ఇక్కడ ఈ కార్యము చేయడం ద్వారా అబ్రహాము ఏమని రుజువు చేశాడంటే, లార్డ్ ఐ లవ్ యూ, నీ మీద నాకు ఎంతో ప్రేమ, మోర్ లవ్ దాన్ మై సన్ ఐజక్, నా కుమారుని ఇస్సాకు కంటే కూడా నీ ప్రేమ, నీ ఎడల నా ప్రేమ ఎక్కువ ఉంది. గెలిచేది నీ ఎడల ఉన్న ప్రేమే గెలుస్తుంది, కానీ ఇది కాదు. ట్రెమెండస్ లవ్. ఇక్కడ అపనం ఏమనుకుంటే, ప్రభువా నీకంటేనా ఒకటి, ఇస్సాకుని ఇచ్చింది ఎవరు? నువ్వే కదా. మళ్ళీ నాకు కావాలడిగింది ఎవరు? నువ్వే కదా. నీది నీకు ఇవ్వడం తప్పే ఉంది? నీవిచ్చినటువంటి ఈ స్వాస్థ్యాన్ని కుమారుని నీకు ఇవ్వడం తప్పేంటి? ఏమండి, వెయిట్ చేశాడా? ప్రభా కొంచెం ఆలోచన చేసుకో, మళ్ళా ఇదే చెప్తావు నాకు, ఒకరోజు లేకపోతే ఒక వారం టైం తీసుకుంటే, లేనే లేదండి. నెక్స్ట్ డే తెల్లవారంగా చేసిన పని ఏంటంటే, చిత్తం ప్రభు అని అంటే నేను చిత్తం నెరవేరుస్తానన్న మాటకు తగినట్లుగా బయలుదేరి వెళ్ళిపోయాడండి. దట్ ఈస్ లవ్. లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల నీ ప్రేమ రుజువు చేయాలంటే సాక్ష్యం ఏమిటనగా, దేవుడు నీలో నుండి ఏమైతే కోరుతున్నాడో, ఆశిస్తున్నాడో దాన్ని తీసుకొచ్చి బలిపీఠం పెట్టేయాలి. ఇట్ ఈస్ యువర్స్ లార్డ్, నాట్ మైన్. నాది కాదు, నీది నీదే. కానీ మనం అలా ఉన్నామంటే, దేవుడు ఎంత మాట్లాడినా కూడా దేవునికి ఇచ్చే విషయంలో సమర్పణ, దీని ఏమంటారు, అర్పణ. దేవుని ప్రేమిస్తున్నావు అందరికి రుజువు ఏంటంటే, యువర్ సాక్రిఫిషియల్ ఆఫరింగ్, త్యాగపూరితమైన అర్పణలే ఒక సాక్ష్యము. గుర్తుపెట్టుకోండి. మాటల్లో ప్రేమ కాదు, పాటల్లో ప్రేమ కాదు, ఆరాధనలో ప్రేమ కాదు. ప్రాక్టికల్గా రుజువు చేయాలంటే నీ జీవితంలో దేవుడు అడిగినది బలిపీఠం మీద పెట్టేయాలి. చివరిలో బ్రతుకు పాట పాడితే ఇదే పాట బాగుంటుంది. నీకు ఇష్టమైనది చెప్పండి కావాలి దేవునికి, అది పాడుకుందాం. నీకు ఇష్టమైనది ఇస్సాకు నాకు అర్పణగా అర్పించు. పిల్లలు ఇప్పుడు ఓ మాట చెప్తాను. అబ్రహాము దేవుడు ప్రేమించి లోబడి అర్పణగా ఇస్సాకును బలిపీఠం తీసుకుపోయాడు. ఒకవేళ బూడిదైపోయినా అబ్రహాము నమ్మకం ఏంటి? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, తిరిగి ఇస్సాకుని బూడి నుంచి లేపుతాడంతే. ఎంత విశ్వాసం అన్నది! యాకోబు పత్రిక రాస్తాడు అది విశ్వాసం. అబ్రహాం విశ్వాసం గురించి విశ్వాసం తండ్రి అయిపోయాడు. గొప్ప హై లెవెల్ టెస్ట్ అది, హై లెవెల్ టెస్ట్. అర్పణగా అర్పించాడు. ఈ అర్పణ ద్వారా దేవా నీకంటే నేను ఎవరిని దేన్ని ఎక్కువగా నేను ప్రేమించను. క్లియరా? నేను అంటున్నాను. ఇక్కడ ప్రభువు తలపిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ప్రతి వాళ్ళని తీసుకొచ్చి నీ బిడ్డను బలిగా అర్పించు, అది చేయి, లేకపోతే నీ భార్యను అర్పించు, భర్తను అర్పించు అని చెప్పే దేవుడు కాడైనా. అయితే ఇక్కడ ఏంటంటే సూక్ష్మంగా ప్రభు మాట చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు దేవుణ్ణే ప్రేమిస్తున్నావా? ఎక్కువగా దేవుణ్ణే ప్రేమిస్తున్నావా సహోదరుడా, సహోదరి? అర్థం కాని ప్రశ్న కాదు కదా ఇది. అలాగైతే
దేవునికి నీ ప్రియమైనది అర్పణగా అర్పించాలి. భర్తలు భార్యను ప్రేమించాలి, వాస్తవం. కానీ దేవుని ప్రేమ కంటే మించి ప్రేమ కాదు. అప్పుడు భార్యలు ఏం చేయాలి? అర్పణ చేయాలి భర్తని. కొన్నిసార్లు భర్తలు భార్య అంటే ప్రభు కొరకు వాళ్ళతో కొంత ఎడబాపు కలిగే పరిస్థితులు వస్తాయో నాకు తెలియదు. ఒక కమ్యూనిస్టు గుంపులో పార్టీలో పనిచేసే యువకుడు తన ప్రియురాలకి ఒక ఉత్తరం రాసినట్ట. అబ్బాయి పెళ్లి చేసుకోవాలి. వాస్తవంగా అతను నాస్తికుడే, కమ్యూనిస్టే. కానీ ఉత్తరంలో ఒక హెచ్చరిక ఉంది, లెసన్ ఉంది. ఏంటంటే, డియర్, ఐ వుడ్ లైక్ టు మ్యారీ యూ. నేను పెళ్లి చేసుకుని ఆశపడుతున్నాను, కానీ నాట్ నౌ. నేను యుద్ధానికి వెళుతున్నాను, ఎందుకంటే నీకు ముందు నీకంటే కూడా నా దేశం ముఖ్యం. తిరిగి వస్తే పెళ్లి చేసుకుంటాను, తిరిగి రాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదని రాశాడట. చూసారండి, చాలామంది కమ్యూనిస్టు లేక కమ్యూనిజం నమ్మిన వాళ్ళు, నక్సలైట్లు, వాళ్ళు చేసే పని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ యొక్క సమర్పణ, ఆలోచించదగిన సమర్పణ ఉంది వాళ్ళకి. ఇల్లు వాకిలి విడిచిపెట్టేసేసి అడవుల్లో తలదాచుకుంటూ పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మరి క్రీస్తు కొరకు నువ్వేం అర్పిస్తున్నావు? నీ సౌఖ్యాన్ని అర్పణ చేస్తున్నావా? నీ సుఖాన్ని అర్పణ చేసి చేయగలుగుతున్నావా? కొన్నిసార్లు దేవుని పని కొరకు నీ కుటుంబాన్ని కూడా అర్పణ చేయాలి అవసరమైనప్పుడు. కొంతమంది సేవకులం అంటే ఎక్కడన్నా భార్య బిడ్డలు ఎప్పుడు భార్య బిడ్డలేనా? నీకు సాక్రిఫైస్ ఏముంది? ఇంకా నీ సమర్పణ ఏముంది? ఇక్కడ భార్యని ప్రేమించొద్దని చెప్పాలి బైబిల్, బిడ్డలు ప్రేమించొద్దని చెప్పిన బైబిల్ చెప్పడంలే. ప్రేమించాలి, కానీ అవసరమైనప్పుడు, ప్రభుచిత్తమైనప్పుడు వారిని అర్పణగా అర్పించి దేవుని కొరకై జీవించాల్సినటువంటి అవసరత, బాధ్యత ఎంతైనా ఉంది. మనం ఎట్టున్నామంటే, ఇప్పుడు అనుకూలత ఉంటేనే దేవునికి పనికి వస్తాం, దేవుని సేవ చేస్తాం. కష్టం ఉంటే నేను నయా పైసా, మీరు పైసలు చూడలేదేమో, నేను చూశాను, చిండబ్బు అంటారు, చిల్లిగా అంటారు, అది కూడా నేను నష్టపోను. ఆహా, ఎంత గొప్ప విశ్వాసివండి మీరు. పౌలు వంటి వాడు నాకేమేమి లాభకరమో క్రీస్తు నిమిత్తం వాటిని పెంటతో సమానముగా నష్టముగా ఎంచుకొని నేను అడుగుతున్నాను. క్రీస్తు కొరకు నీవు అర్పించిన అర్పణలు ఏమైనా ఉన్నాయా? సమర్పణ ఏమైనా ఉందా? క్రీస్తు కొరకు నువ్వు చేసే త్యాగం ఏమైనా ఉందా? నీ లిస్టులో రాయగలవా? ముందుకు చెప్పగలవా? అలా రాయగలిగితే, చెప్పగలిగితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు తల్లి. కానీ అనేక మంది ఎలా ఉన్నారంటే, ప్రభు పట్ల ప్రేమ అని పాడుతున్నారే కానీ, స్తుతిస్తున్నారే కానీ అర్పణ చేయలేని జీవితం. నీ సమయం అర్పణ చేయాలి. ఏమండి, కొన్నిసార్లు నీ కుటుంబాన్ని కూడా సమర్పణ చేయాలి. అందుకే ప్రభు అన్నాడు, తన శిలువనెత్తుకొని నా శిష్యుని ఎట్లుండాలంటే, తల్లిని, తండ్రిని, భార్యను, బిడ్డలను, ఇంటిని విడిచి నన్ను వెంబడి. అంటే అర్థం ఏంటది? ఏది కూడా నన్ను మించి కానే కాదు. చెప్పండి అందరూ. ప్రభుని మించింది ఏది లేదు. ఆయనలో నుండే నా కుటుంబం, క్రీస్తులో నుండే నా ఇల్లు, క్రీస్తులో నుండే సమస్తము. అంతేగాని క్రీస్తుకు మించి నేను దేన్ని ప్రేమించను. ఈరోజు నీ గుండెల్లో, నీ హృదయంలో, నీ ఆత్మలో ప్రభు పట్ల అలాంటి ప్రేమ ఉందా? అందుకని కొరింథీ 1:16 ఎవడైనాను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడును కాక. ప్రేమించకపోతే శాపం, ప్రేమించగలిగితే దీవెన. అది అర్థం. ఈ రోజుల్లో మనము ఒక రకంగా చెప్పాలంటే దీవెనకు దూరం అయిపోతున్న కారణం ఏంటంటే, వీఆర్ అనేబుల్ టు లవ్ అవర్ గాడ్ విత్ అవర్ హోల్ హార్ట్స్. మన దేవుని మనము పూర్ణ హృదయంతో ప్రేమించలేనటువంటి నిస్సహాయకులుగా మిగిలిపోయి ఉన్నాము. కాబట్టి పిల్లరా, దేవుని పట్ల లేక ప్రభు పట్ల నీకు ప్రేమ ఉంది అని దానికి రుజువు ఏంటంటే, చెప్పండి, ప్రభుకు మనము అర్పణలు, ఆయన కోరినటువంటి అర్పణలు మనము
అర్పించాలి. ఇక్కడ నేను సమయం సరిపోదు కాబట్టి ఈ ఒక్క విషయంతో ముగిస్తాను. మనం ఒకసారి కొత్త నిబంధనకు వద్దాం. ఈ సంగతి చెప్పిన ముగిస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 41. ఆయన అనగా యేసయ్య కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచూ ఉండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచూ ఉండిరి. ఒక బీద విధురాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినంతయు అనగా తన జీవనమంతయు వేసిన చెప్పిన. చాలా మంచి సాక్ష్యం ఇక్కడ. బాగా వినండి. చాలాసార్లు విన్నాం, చదివాం, కానీ ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా విందాం. దేవుని ప్రేమించడంలోని అర్పణ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనం చూస్తాం. సమాజ మందిరంలో లేక దేవాలయం దగ్గర ప్రభు ఎక్కడ కూర్చున్నాడంట? కానుక పెట్టాడు. ఇప్పుడు నేను ఒక మాట్లాడతా. ఇప్పుడు యేసయ్య వచ్చాడు, ఊరికి అనుకుందాం, కాసేపు ఊహించుకుందాం. ఆడ కుర్చేసుకున్నాడు. కానుకలన్నీ ఎవరు ఎంత వేస్తో చూస్తూ ఉన్నాడు అనుకోండి. కాసేపు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అయ్యో ఏసీ కూర్చున్నాడు. ప్రభు ఈరోజు నేను 10 రూపాయలు వేద్దానికి వచ్చాను, కానీ నువ్వు కూర్చున్నావు కాబట్టి కొంచెం పెంచుతాను, ఎందుకు 500 వేస్తా అనుకుంటాం కదా. గమనించాలి, యేసయ్య మన ఫైనాన్స్ కూడా గమనిస్తున్నాడు. కానుక పెట్టెను ఆయన వాచ్ చేస్తున్నాడు. కానుక పెట్టెలో లేక దేవుని మందిరంలో నీ అర్పణ ఏ మాదిరి ఉందో ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈమె ఎవరు అని అంటే ఇక్కడ బీద విధవరాలు. విధవరాలు అంటే అర్థం ఏంటి? భర్త లేడు, మరి బిడ్డలు కూడా ఉన్నారో లేదో తెలియదు. ఆమె ఆర్థిక స్థితి ఎలా ఉంది? బీద స్థితి, పావర్టీ, పేదరికలో ఉంది కదా. ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చింది. ఇప్పుడు అవును, ఒకటి గమనించాలి. దేవుని మందిరంలో అందరూ ధనికులుగా ఉండరు, అనేక మంది బీదలు కూడా వస్తారు. సో ఇక్కడ మనం గుర్తు చేసిన ఒక పాయింట్ ఏంటంటే, బీదలు కూడా దేవుని ప్రజలే, ధనికులైనా దేవుని ప్రజలే. దేవునికి పక్షపాతము, తారతమ్యాలు లేవు. ఎందుకంటే యేసయ్య ధనవంతులను పరీక్షిస్తున్నాడు, బీద విధవరాలను కూడా చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఈరోజు మనకున్నటువంటి సమస్య ఏంటంటే, ప్రభువా నేను వేసే కానుక ఎవడికి తెలుసు? దేవుని పనికి, దేవుని సేవకులకు, బీదలకు, అక్కడున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవునికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ గొప్పవారు ధనవంతులు ఏం చేస్తున్నారంటే, ఏమండి, ఎక్కువ ధనం వేస్తున్నారంట. ఏమండి, ఎక్కువ ధనం అంటే వారు విశేషముగా 41 చూడండి. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచూ ఉండిరి. విశేషముగా అంటే ఒకవేళ మూటలు తెచ్చి ఇట్లా పెట్టి, ఇట్లా మన స్తందనం కాకుండా కొంచెం వేరేగా ఉండొచ్చుది, ధనం వేసేస్తున్నారు. వేసిన తర్వాత వాళ్ళు ఫోజ్ ఇస్తున్నారు కూడా, అట్లా చూస్తున్నారు. నేను ఎంత వేసి తెలుసా మీకు? ఒకవేళ వేసి పోసాయి కూడా ఇస్తుంటారు, చూడవా మేము ఎంత వేసాం ఇక్కడ. కానీ ఈ స్త్రీ ఆర్థికంగా దీనస్థితిలో ఉంది. బీద అని మాట, బీద, పూర్ వీడో, పూర్. ఆమె యొక్క బీద స్థితిలో ఉంది. హెల్ప్లెస్ ఉమెన్ అనగా విధవరాలుగా ఉన్నది. అయినా కూడా ఆమె వేసింది ఎంత డబ్బు వేసింది కానుకపెట్టిలో చెప్పండి? 2 కాసులు. 2 కాసులు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే చివరి వచనంలో,
వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో, చూసారా ఎందులో ఉందామె? లేమిలో తనకు, అంటే పేదరికంలోనే తనకు కలిగినదంతయు, టోటల్గా అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. యేసు ప్రభుకి ఆమె చరిత్ర అంతా తెలుసు, ఆయనకి మరుగైంది ఏముంది అంటే. ఏసే చెప్తున్నంటే ఆమె దగ్గర ఉంది రెండు కాసులు, ఇది ఏమేసింది ఆమె? కానుక పెట్టిలో వేసేసింది. ఇక వెళ్ళి ఆమెను, ఏమమ్మా నీ దగ్గర ₹1 ఉందంటే, నా దగ్గర చెప్పండి లేదు. ఇప్పుడు ఒక పరీక్ష పెట్టుకుందాం. నేను నిజంగానే కాదు, ఊరికి చెప్తా. మీ డబ్బులన్నీ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసేసి వెళ్ళిపోయినట్టు ఎట్లుంటుంది మీకు? మళ్ళీ మందిర మొహం చూడరు, అసలు రవణ దగ్గర కూడా రారేక. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్త్రీ గుణములో ధనికురాలు. ఇక్కడ సూత్రం ఏంటంటే, నువ్వు ఎంత ఇచ్చావు అనేది కాదు, ఎంత నీ దగ్గర మిగుల్చుకున్నావు అనేది ఒక సూత్రము. ₹1,00,000 ఉన్నాయి, 5,000 10,000 కట్ట తెచ్చి ఇక్కడ వేస్తే, ఓహో రవణ 10,000 వేసాడు, ఓహో. కానీ ఎంత మిగుల్చుకున్నాను నేను? 90,000 నా కోసం పెట్టుకున్నాను. 10,000 కనీసం దశమ భాగం కదా అనుకుంటా, ఓకే దశమ. కానీ ఒక భక్తుడు క్యాలిక్యులేట్ చేసి, ఒక విశ్వాసి ₹100 లెక్క పెట్టి వాక్య ప్రకారంగా చూస్తే ₹22 దేవునికి అర్పించాలంట. దానికి మించి ఇస్తే అది స్వచ్ఛంద కానుక అవుతుందంట. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, నీ ఇంటికి పన్నేశారు, 6 నెలలకి 10,000 కట్టమన్నారు, కట్టావు, అది పన్నే. అట్లా కాకుండా, సార్ గూడూరు పట్టడం అంటే నాకు చాలా ప్రేమ ఉంది, నేను మీకు ఒక 50 లక్షలు టౌన్ డెవలప్మెంట్కి ఇస్తానంటే పేపర్లు వేస్తారు. ఎందుకని? అది ట్యాక్స్ కాదు, అది స్వచ్ఛంద విరాళము. మనం చాలాసార్లు దశమ భాగం ఇవ్వడానికి కూడా కష్టపడతాం. అసలు ఈ దినాల్లో ఉన్నటువంటి ఒక డెవిల్ పని ఏంటంటే, కొంతమంది బోధకులు అసలు దశభాగం ఏ భాగం అండి, ఈ అసలు పని లేదు, చాలా బాధకరమైన మాటలు. అలా చెప్పడానికి కూడా కొన్ని కారణాలు లేకపోలేదు. కానీ నేను ప్రభు చేసిపోతే ఒకటి వీడియో పెడదామనుకుంటున్నా, దశమ భాగం గురించి, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తనకున్నదంతా వేసేసింది, ఆమె దగ్గర ఏమీ లేదు. అమ్మా మరి రేపేం చేస్తావు నువ్వు అని అంటే, ఏసే బోధ జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఏమన్నాడు మత్తయి సువార్తలో? టైం లేదు కాబట్టి మీకు అందరూ తెలుసు కదా, 6వ అధ్యాయంలో ఉంటాడు, 31 రేపు ఏం తిందామో ఏం త్రాగుదామో అని చింతొచ్చు అన్నాడా? రేపటి గురించి చింత నీకొద్దు, ఏమి తిందామో త్రాగుదామో మీకు చింతొద్దు, ఏనాడు కీడు అన్నాడు, ఇది చాలు. ఒకసారి చదవండి 6వ అధ్యాయం మత్తయి సువార్త చదవండి, 31 నుంచి 34 చదవండి, పెద్దగా చదవండి. కాబట్టి ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. ఏమండి? అన్యజనులు విచారిస్తారు వీటి కొరకు. మీరెవరు? నా ప్రజలు, మీకేం కావాలో నాకు తెలుసు, పరలోక తండ్రికి అన్నీ తెలుసు, మీకేం కావాలో. ఆయన రాజ్యం నీతిని మొదలు వెతుకున్నప్పుడు అవన్నీ మీకు. అది రూల్ ఏంటంటే, ఏమి తినాలా, ఏం కట్టుకోవాలా అని చింతొద్దున్నాడు తన ప్రజలకి. ఎందుకంటే మనకు పరలోక తండ్రి ఉన్నాడు, ఈమెకి ఎవరున్నారు? విధవరాలు కదా. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఒకవేళ భర్తను కోల్పోయిన వాళ్ళు ఉంటే ప్రభు బిడ్డలు మీరు గుర్తుంచుకోవాలి, దేవుడే నీ భర్త స్థానం నిలబడతాడు, గుర్తుపెట్టుకోండి. తండ్రి లేడా, ఆ స్థానం దేవుడు నిలబడతాడు, గుర్తుపెట్టుకోండి. మేము చెప్పాను కదా ఒకసారి, ఎన్నోసార్లు చెప్పా, 6 మంది బిడ్డలు దిక్కు లేకుండా, తల్లిని మొదలు చనిపోయింది, తండ్రి పోయాడు, మాకు దిక్కు లేదు 6 మందిని. కానీ మా రెండో అన్నాడు, లెటస్ కమిట్ సూసైడ్ అన్నాడు. ఎవరు మనకు సహాయం చేయరా, మనల్ని పట్టించుకోరు, ఆత్మహత్య చేసుకుంటారు. నేను అన్నాను, ఎందుకు చేసుకోవాలి? భూ సంబంధ తండ్రి లేడు, కానీ మనకు పరలోక తండ్రి ఉన్నాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్. మన జీవితాల గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. మేము బతికే ఉన్నాగా, ఒక అన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, మేము పస్తులు పడుకోలేదు.
మాకు అన్నీ దేవుడు ఇస్తున్నాడు. అందుకని బైబిల్ ఏముంది? నీతిమంతుడు విశ్వాసము వలన జీవించున్నాడు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఇచ్చావనేది కాదు ప్రాముఖ్యము, ఎంత మిగుల్చుకున్నావు. ఆమె బీద స్థితి ఉంది, ఆమె విధవరాలు. ఆ 2 నాణ్యాలు వేస్తే ఏమీ లేదు, అయినా కూడా అనుదినాహారం ఇచ్చే దేవుడు నాకు ఉన్నాడని ఆమె ఆ 2 కాసులు కానుక పెట్టి వేసిపోయింది. ప్రియులారా, అది అర్పణ. ఇక్కడ ఇంకొక మాట గుర్తు చేస్తాను. ఏంటంటే, యేసుప్రభు మత్తయి 6లో ఏమంటే, మీరు దేవుని సిరిని ఒకే సమయంలో చెప్పండి సేవించలేడు. ఒక దాసుడు 2 యజమానులను సేవించలేడు. దేవుని సిరిని, డబ్బును మీరు సేవించలేనాడు. కానీ ఒక భక్తుడు తెలిసిన, దేవుణ్ణి ధనాన్ని ఒకేసారి ప్రేమించలేవు, కానీ నీవు ధనముతో దేవుని సేవించవచ్చు. హల్లెలూయా. దేవునికి ధనానికి ఒకేసారి సేవ చేయలేవు వాస్తవమే, కానీ నీకున్న ధనముతో ఎవరిని సేవించవచ్చు? దేవుని సేవించవచ్చు. ఇప్పుడు మనకు వచ్చే ధనము మన కోసమేనా, లేక దేవుని పని కొరకా? దేవుని పని కొరకు. కొన్ని సంఘాల్లో నేను విన్నది ఏంటంటే, ఖచ్చితంగా సంఘ పరిచయం చేసే వాళ్ళందరూ కూడా దేవునికి తమ భాగాన్ని అర్పించగలిగి ఉండాలి. అలా ఇవ్వగలిగి ఉన్నవారే వాక్యం చెప్పాలని రూల్స్ ఉన్నాయి. అది క్రమం అని చెప్పారు. అంటే అది కనీసం నువ్వు నాయకుడిని బోధిస్తున్నప్పుడు నేను ఇవ్వకుండా ఇవ్వండి అని చెప్పడం నాకు రైట్స్ ఎక్కడి? కాబట్టి ప్రభు అన్నాడు, పుచ్చుకునుడి కంటే ఇచ్చుట ధన్యతని అపోస్తల కార్యంలో రాయబడిన మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దావీదు కూడా, మీరు తర్వాత చదవండి, మొదటి వృత్తాంతములు 29లో 10-16 వచనాలు చదివితే దేవుడితో అంటున్నాడు, దేవాలయం కొరకు నిర్మాణం కొరకు ఎంతో సమకూర్చి ప్రభు ఇదంతా నీవిచ్చింది అంటాడు, నాది కాదంటాడు. నీది నీకే మేము అర్పిస్తున్నామంటాడు కదా. అలాగే ప్రియులారా, ముగింపుగా చెప్పే మాట ఏంటంటే, ఆ 2వ కొరింథీ పత్రికలో ఉన్నాయి, మనము ఇచ్చుటలో ధారాళంగా ఇచ్చేవారంగా ఉండాలి, సమృద్ధిగా ఇచ్చేవారంగా ఉండాలి. దయచేసి 2వ కొరింథీ చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను చూపించే సమయం లేదు. ఒక 2-3 వచనాలు మీరు గమనించగలిగితే చాలు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. అంటే యేసు ప్రభు ఆయన సాక్రిఫైస్ ఎంతంటే, హీ బికేమ్ పూర్, నీ కోసము దరిద్రుడాయను. పాపముగా చేపట్టాడు 1, శాపగలగా చేపట్టాడు 2, దరిద్రుడిగా చేపట్టాడు 3. సమస్తము నీకు నాకు అనుగ్రహించాడు. అది పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఏమండి, ఇదే అధ్యాయంలో ఇంకొక వచనం చదువుదాం, 11 చదువుదాం. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి. అంటే ఇతరులకు, ఇతర సంఘాలకు మరి యొక్క సంఘం వారు మరి సహాయం ఇచ్చే విషయంలో మాట్లాడుతున్నాడు పౌలు గారు. మాస్తోనే సంఘాలు చెప్తున్నాడు, మీకు దేవుడు ఎంత కలిమిస్తాడో, ఎంత అభివృద్ధి పొందుతున్నారో ఆ ప్రకారంగా ఇవ్వండి అని చెప్తున్నాడు. సో దీని అర్థం ఏంటంటే, బిగ తీసుకొని 100 రూపాయలకి 10 రూపాయలు తీసుకొచ్చేదే కాదు మన స్థాయి. లిబరల్గా అభివృద్ధి పొందే కొలది ఇవ్వడం జరగాలి. ఇంకొకటి ఏంటంటే, ఇచ్చుట ద్వారా దేవుడు మన యొక్క ప్రతి అవసరత కూడా తీరుస్తాడు. ఒక భక్తుడు అన్నాడు, ఒక భక్తుడు, నీవు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలంటాడు. నువ్వు అభివృద్ధి చెందాలంటే ఇవ్వడం నేర్చుకో.
ఈ బీద విధురాలు ఏం పాట నేర్పిస్తుంది? నా పర్సు ఖాళీ అయిపోయింది, నా పర్సు ఖాళీ అయిపోయింది. కానీ ఫిలిప్పీ 4:19 ప్రకారంగా దేవుడు తన ఐశ్వర్యమందు నా ప్రతి అవసరమును తీరుస్తాడు. పిల్లరా, నువ్వు ఎప్పుడైనా ప్రభు కోసం పర్సు ఖాళీ చేసుకున్నావా? నీ అకౌంట్ ఖాళీ లేని సందర్భాలు ఉన్నాయా? బాగా అక్కర్లో ఉన్న వారి కొరకు నీ పర్సు ఓపెన్ చేస్తున్నావా? మణిపూర్ కొరకు నువ్వు ఏమైనా పర్సు ఓపెన్ చేసి ఇచ్చావా? ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఆర్థిక బీదగా ఉన్న వాళ్ళు చెప్తున్నాను, కొంతమంది ఇక్కడ మీ గురించి చెప్పే పాట ఏంటంటే, ఎప్పుడు కూడా తీసుకోవాలనే తలంపు కాదు. ఈ బీద విధురాలు గుర్తుపెట్టుకోండి, ఆమె తనకు ఉన్నది ఇచ్చింది దేవుని ఇంటిలో. అది నేర్చుకోండి, ఇవ్వడం నేర్చుకోండి. ఫస్ట్ తీసుకోవడం కాదు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎవడన్నా నేర్చుకోండి. నీ పర్సు ఖాళైందా? ప్రభు దాన్ని అట్టే పెట్టాడు, నింపుతాడు. కాబట్టి ఇచ్చుట అనేటటువంటిది చాలా మంచి స్వభావం. ఒక చిన్న సంగతి గుర్తుకొస్తుంది. ఒక మందిరం పాడైపోయిందంట, చెప్పాను అంతకుముందు. మందిరం కట్టుకోవాలంటే పాస్టర్ గారు ప్రకటన చేశారు, మన మందిరం పాడైపోయింది, కట్టుకోవాలా, మీరు తలా కొంచెం కానుకలు వేసుకోవాలని. అంటే ఒక్కొక్కరు ఎంత ఇస్తారో చెప్పండి అంటే ఒక్కొక్కరు చెప్తున్నారు. అందులో ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. కోటీశ్వరుడు వేసి రాసుకుంటే ఆయన ₹1,00,000 ఇస్తాడు. అది కోట్లు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఆయన ఏమంటాడు, ₹1,00,000 రాసుకుంటా అన్నాడో లేదో పైనుంచి ఒక టబాన్ని తిని పడింది రాయి. సారీ పాస్టర్ గారు 10 కోట్లు రాసుకున్నాడట. దెబ్బ పడితేనే అర్థమైందా? నేను చచ్చిపోతే ఏమైపోయాను నేను? పాస్టర్ గారు ఏం కాలేదుగా, బతుకున్నాను కదా, నేను 10 కోట్లు ఇచ్చేస్తాను. అట్లా ఏం చెప్తానంటే, నీ ఇచ్చే స్థాయి ఎంతలో ఉంది? ఇవ్వగలుగుతున్నావా? సమర్పణ ఉందా? ముఖ్యంగా దేవుని సేవ కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని సేవకుల కొరకు. ఎందుకంటే ఫిలిప్పీస్ సంఘము తన దాసుని పౌలు కొరకు కానుకలన్నీ పోగు చేసి తన జైల్లో ఉన్న తన కొరకు పంపడం జరిగింది. రేపు ప్రభు ఏమంటాడు? నేను బీద స్థితిలో ఉన్నాను, మీరు నాకు సహాయపడ్డాన్ని చెప్పగలడా? గిన్నెడు చన్నీళ్ళకు కూడా ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు, పిల్లారా. కాబట్టి డోంట్ వరీ. ఒకటి అయితే నా మిస్సెస్ మినీ ఫ్రాన్స్ ఒకటి చెప్తాను నాకు. ఆయన చెప్పిన వాస్తవం ఏముంటుందంటే, ఏమండి ఇవ్వాలి, మీరు విత్తే విత్తనము మంచి నెల విత్తండి, అది దేవుని భయంకరంగా ఉంటుందని చెప్తాను. అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు తాగుబోతులు వచ్చి కూడా లాక్కుపోతున్నాడు, ఉన్నారు అట్లా. సో అర్పణ ఇవ్వడం మంచిది, అది మంచి స్థానంలో మంచి నెలలో విత్తేటటువంటి అనుభవం కూడా కలిగి పరిశుద్ధాత్ముని క్రియా నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా ఇది దేవుని నూతన క్రియా ఇది దేవుని నూతన క్రియా